హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఇవాళ ఈవినింగ్ నేను రవ్వ హల్వా చేశానండి. ఈ రెసిపీకి కూడా ఒక స్టోరీ ఉందండి. నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి లేదా కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి ఇంట్లో ఏమి లేకపోతే మా మమ్మీ ఫాస్ట్గా ఇంకా ఈజీగా అయిపోయే రెసిపీ రవ్వ కేసరి చేసేవాళ్ళనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను, మా అక్క, మా పప్ప చాలా ఇష్టంగా తింటామన్నమాట. అయితే అప్పట్లో మా మమ్మీ ఇందులోకి కేసర్ ఫుడ్ కలర్ యాడ్ చేసేవారు. అదేనండి ఆరెంజ్ కలర్. అయితే దాని తర్వాత కుంకుమ పువ్వు యాడ్ చేసి చేసేవారు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మా పిల్లలకి ఈ కుంకుమ పువ్వు యాడ్ చేస్తే అస్సలు నచ్చట్లేదండి. ఇంకా ఆరెంజ్ కలర్స్, ఈ ఫుడ్ కలర్స్ వేయొద్దని చెప్తున్నారు కదా, ఎలా అబ్బా అని చెప్పి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ రవ్వ హల్వా అనేది నేను చూశానండి. చాలా సింపుల్ రెసిపీ అండి. నేను ఎలా చేశానంటే, ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకున్నాను, 3 కప్స్ పాలు తీసుకున్నాను, 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను, 1/4 కప్పు ఘీ, ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. అయితే రవ్వను ముందుగా మిల్క్లో సోక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత షుగర్ను క్యారమలైజ్ చేసుకోవాలి. క్యారమలైజ్ చేసుకున్న షుగర్ మిక్చర్లోకి రవ్వ మిక్చర్ని యాడ్ చేస్తే భలే కలర్ వచ్చిందండి. అయితే దాన్ని అలాగే దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. అంతే అండి. మా పిల్లలు ఇంకా మా వారు చాలా టేస్టీగా ఉందని చెప్పారు. చాలా ఇష్టంగా కూడా తిన్నారు. ఇందులో డ్రై ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్తో తింటే మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.